మగవారితో పోలిస్తే ఆడవారిలో ముఖ్యంగా మహిళల్లో సో మోకాల నొప్పులు ఎక్కువ. సో దీనికి గల కారణాలు ఏంటి? మీరు చెప్పింది చాలా రైట్ పాయింట్ సార్. ఆడవాళ్ళకి మెనోపాజ్ వచ్చినప్పుడు ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఇది మనందరికీ తెలుసు. బట్ ఈ ఆస్టియోపోరోసిస్ రావడం వల్ల మనం ఇండియన్స్ ఎస్పెషల్లీ ఏషియన్స్ వీళ్ళందరికీ 3 degrees బెండ్ ఉంటుంది అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే ఎముక మెత్తబడిందో ఈ 3 degrees అనే మెకానికల్ యాక్సిస్ డీవియేషన్ మనకి న్యాచురల్గా ఉండడం వల్ల మన మీడియల్ జాయింట్ కంపార్ట్మెంట్ అంటాం అన్నమాట, దాని మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది న్యాచురల్గా కూడా. ఎప్పుడైతే ఆస్టియోపోరోసిస్ వస్తుందో ఈ జాయింట్ రియాక్షన్ ఫోర్స్ అంతా ఎక్కువగా ఈ లోపల పక్కే ఉండడం వల్ల ఆ సైడ్ ఆఫ్ ద కార్టిలేజ్ బోను ఎక్కువ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అది జరగడం వల్ల మన కాళ్ళు ఎక్కువ మందికి చూడండి కాళ్ళు ఇలా బెండ్ అయి ఉంటాయి. 2 మోకాళ్ళకి దూరం పెరుగుతుంది, ఎందుకంటే మోకాళ్ళ లోపల భాగం తొందరగా మెత్తబడిపోయి అరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో అది మనకి కాన్స్టిట్యూషనల్ వ్యారస్ ఉండడం వల్ల ఆస్టియోపోరోసిస్ సెట్ ఇన్ అయ్యాక ఆ ఏరియా ఆఫ్ ద బోన్ ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్ ప్రోగ్రెషన్ ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. అలాగే ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల ఈ కార్టిలేజ్ ప్రొటెక్టివ్ ఫినామినా ఇవన్నీ కూడా తగ్గుతాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎలా ప్రివెంట్ చేయాలంటే కాల్షియం వేసుకోండి. కాల్షియం వేసుకుంటే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ బోల్డ్ ఉంటూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ప్లీజ్ సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. మీరు పెరిమెనోపాజల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకే తెలుస్తుంది, మీ బాడీలో మార్పులు మీకు తెలుస్తాయి. హాట్ ఫ్లషెస్ అని వస్తూ ఉంటాయి. అందరికీ కంఫర్టబుల్ యాంబియంట్ టెంపరేచర్ ఉంటే మీకు ఒక్కబెట్టేస్తూ ఉంటుంది. అలాగని ఫ్యానో ఏసీయో వేసుకుంటే చలేసేస్తూ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి, వెయిట్ లాస్ ఉంటూ ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది. సో మీరు మేబీ పెరిమెనోపాజల్ అనుకున్నప్పుడే గో అండ్ సీక్ అడ్వైస్ అండ్ స్టార్ట్ ట్రీట్మెంట్ టు ప్రివెంట్ ఆస్టియోపోరోసిస్ ఫ్రమ్ సెట్టింగ్ ఇన్. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.